రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వాహన రిజిస్ట్రేషన్ కావాలన్నా, ఫిట్నెస్ చేయించాలన్నా రేడియం స్టిక్కర్స్ తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. అయితే ఆటోలు, ట్రాక్టర్లు, సరుకు రవాణా వాహనాలు, కార్లు, వ్యాన్లు, డీసీఎంలు, లారీలు, బస్సులు వంటి వాటికి 4 వైపులా రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు అంటించాలని నిబంధన విధించారు. అయితే స్టిక్కర్ల బాధ్యతను ప్రైవేటు ఏజెంట్లకు అప్పగించడంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎంవీఐ కార్యాలయం వద్ద రేడియం స్టిక్కర్స్ సిబ్బంది వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నారని వాపోతున్నారు. కొలతలతో సంబంధం లేకుండా వాహనానికి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని లారీ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కలగజేసుకుని రేడియం స్టిక్కర్స్ దందాను అరికట్టాలని వారు కోరుతున్నారు. గతంలో 400-500కి స్టిక్కరింగ్ చేసేది ఈ లారీకి, వెనక బ్యాక్ డోర్కి, ముందల ఫ్రంట్ పోర్షన్కి. ఇప్పుడు 40-500 తీసుకుంటారు. లోకల్ బండి అయినా, బయట బండి అయినా, ఎక్కడి బండి అయినా సరే 40-500 స్టిక్కరింగ్కి ₹1 కూడా తక్కువ లేదు. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ 40-500 అంటే 500కి 40-500కి చాలా తేడా వస్తుంది. మాకు లోడింగ్ కూడా తక్కువ. మిర్యాలగూడెం మళ్ళకి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద మరి ఈ లారీలకైతేంది, ఆటోలకైతేంది, పెద్ద వాహనాలకి గతంలో 400-500 రూపాయలకు స్టిక్కరింగ్ వేసేవాళ్ళు. ఆ స్టిక్కరింగ్ ఉంటేనే ఫిట్నెస్ ఇస్తారు. మరి అది స్టిక్కరింగ్ ఇప్పుడు ఈ అధికారులు వారికి సంబంధించినటువంటి వ్యక్తులకు అప్పచెప్పడం, వాళ్ళు ఇష్టారాజ్యంగా ఒక్కొక్క లారీకి 4,500 నుంచి 5,000 రూపాయల దాకా తీసుకోవటం. మరి వీళ్ళు అసలుకే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి ఈ రవాణా సౌకర్యంలో ఈ లారీల యజమానులు రోజు దివాళీ తీస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ 4,500 రూపాయలు నష్టపోతున్న పరిస్థితి ఉంది. మరి సంబంధిత అధికారులు వెంటనే చర్య తీసుకొని ఈ వాహనాలకి ఈ స్టిక్కరింగ్లు నాణ్యమైన, సరసమైన ధరలకే వేయాలని చెప్పి, మరి ఇష్టారాజ్యంగా అడ్డగోలు వ్యవస్థని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.